హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అయాన్ ఆన్లైన్ క్లాసెస్. నేను గిరిధర్, జాగ్రఫీ ఫ్యాకల్టీ. ఇక్కడ 44వ అంటే 44th టెస్ట్ని కండక్ట్ చేస్తున్నారు. 44వ టెస్ట్లోని భాగంగా ఇక్కడ ఎగ్జామ్లో 44వ టెస్ట్లోని ఎగ్జామ్లోని 10 క్వశ్చన్లు వివరంగా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ గురించి మనం వివరంగా చూద్దాం. ఓకే, రైట్. నౌ సీ, అకార్డింగ్ టు ది ఏరియా విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ కంట్రీ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచంలో విస్తీర్ణ పరంగా అతి పెద్ద దేశం ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్. అంటే ప్రపంచంలో భారతదేశం 7వ పెద్ద దేశం. అకార్డింగ్ టు ది ఏరియా, ఇండియా ఈజ్ ఇన్ వరల్డ్ 7th బిగ్గెస్ట్ కంట్రీ. అంటే ప్రపంచంలో భారతదేశం విస్తీర్ణ పరంగా 7వ పెద్ద దేశం. అయితే భారతదేశం 7వ పెద్ద దేశం అయితే భారతదేశానికంటే ముందు 6 పెద్ద దేశాలు ఉన్నాయి. బిఫోర్ ఇండియా దేర్ ఆర్ ది 6 బిగ్గెస్ట్ కంట్రీస్ ఆర్ దేర్. ఫ్రమ్ దట్ విచ్ వన్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ కంట్రీ మీన్స్ రష్యా. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? వైశాల్యపరంగా ప్రపంచంలో అతి పెద్ద దేశం ఏంటని అడిగాడు. కాబట్టి ప్రపంచంలో విస్తీర్ణ పరంగా రష్యా అతి పెద్ద దేశం. చూడండి, ఇక్కడ రష్యా ప్రపంచంలోనే విస్తీర్ణ పరంగా అతి పెద్ద విస్తీర్ణాన్ని కలిగి ఉంది. రష్యా దేశము 25% ఆఫ్ ది రష్యా మనకు యూరప్ ఖండంలో ఉంటే 75% ఆఫ్ ది రష్యా ఇట్ విల్ బి ఎక్స్టెండెడ్ ఇన్ ఏషియన్ కాంటినెంట్. అంటే రష్యా 2 ఖండాల్లో విస్తరించబడి ఉంది. కాబట్టి రష్యాను ఏమంటారంటే యురేషియన్ కాంటినెంట్లోని భాగంగా పిలుస్తూ ఉంటారు. కాబట్టి భారతదేశం 7వ పెద్ద దేశం అయితే మొదటి అతి పెద్ద దేశం రష్యా. రష్యా తర్వాత 2వ అతి పెద్ద దేశం కెనడా. 3వ అతి పెద్ద దేశం అమెరికా. 4వది చైనా. 5వది బ్రెజిల్. 6వ అతి పెద్ద దేశం ఆస్ట్రేలియా తర్వాత భారతదేశం. 7వ పెద్ద దేశం ఇండియా తర్వాత పెద్ద దేశం ఏందని అడగొచ్చు. ఎగ్జామ్లో చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు. వాట్ అబౌట్ ది నెక్స్ట్ బిగ్గెస్ట్ ఆఫ్ ది ఇండియా అంటే భారతదేశం తర్వాత పెద్ద దేశం ఏందన్నప్పుడు అర్జెంటీనా అనే పేరుతో పిలుస్తారు. విచ్ ఇస్ ఏ బిఫోర్ ఇండియా విచ్ ఇస్ ఏ బిగ్గెస్ట్ అంటే ఆస్ట్రేలియా. అంటే భారతదేశానికంటే ముందున్న అతి పెద్ద దేశం ఆస్ట్రేలియా. భారతదేశం తర్వాత పెద్ద దేశం అర్జెంటీనా. చూడండి, ఇక్కడ ప్రపంచంలో అతి పెద్దది రష్యా, 2వ అతి పెద్దది కెనడా. ఇక్కడ చూడండి, ఇక్కడ దెర్ ఆర్ ది కెనడా. 3వ అతి పెద్ద దేశం అమెరికా. 4వ అతి పెద్ద దేశం చైనా. 5వ పెద్ద దేశం బ్రెజిల్. 6వ అతి పెద్ద దేశం ఆస్ట్రేలియా. 7వ అతి పెద్ద దేశం ఇండియా. 8వది మనకి ఇక్కడ అర్జెంటీనా. ఓకే, ఇవి ప్రపంచంలోనే విస్తీర్ణ పరంగా 8 పెద్ద దేశాలు. రైట్. రెండో క్వశ్చన్ చూద్దాం. 44వ టెస్ట్లో 2వ క్వశ్చన్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఏవైనా 2 అక్షాంశాల మధ్య దూరం ఎంత ఉంటుంది? ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుందంటే మధ్య దూరం ఎంత ఉంటుంది? వాట్ అబౌట్ ది డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 latitudes? వాట్ అబౌట్ ద డిస్టెన్స్? యూ కెన్ ఫైండ్ అవుట్ ది టోటల్ డిస్టెన్స్ ఇన్ బిట్వీన్ ఎనీ 2 latitude. అంటే ఏవైనా 2 అక్షాంశాల మధ్య దూరము ఎంత అంటే చూడండి, ఇక్కడ ప్రపంచంలో భూగోళంలో భూ ఉపరితలం మీద భూమధ్య రేఖకు ఉత్తరాన ఉన్న ఈ భాగాన్ని ఉత్తరార్ధగోళం, కింది భాగాన్ని దక్షిణార్ధగోళంగా పిలుస్తారు. దిస్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ 0 latitude ఆర్ కాల్డ్ యాజ్ ఏ ఈక్వెటార్. అంటే భూమధ్య రేఖ చేత భూమి 2 అర్ధ భాగాలుగా డివైడ్ అయింది. పై భాగాన్ని ఉత్తరార్ధగోళం, కింది భాగాన్ని దక్షిణార్ధగోళం అంటారు. అప్పర్ రీజన్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ నార్త్ హెమిస్ఫియర్, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ సౌత్ హెమిస్ఫియర్. నార్త్ హెమిస్ఫియర్ని మొత్తం 90 అక్షాంశాలుగా విభజించారు. ఇలా దక్షిణార్ధగోళాన్ని కూడా 90 అక్షాంశాలుగా విభజించారు. అంటే ఉత్తరార్ధగోళంలో 90 అక్షాంశాలు, దక్షిణార్ధగోళంలో 90 అక్షాంశాలు. మొత్తం 90 + 90 180. అంటే భూ ఉపరితలంపై ఉన్న మొత్తం అక్షాంశాల సంఖ్య ఎంత? వాట్ ఎవర్ ది టోటల్ నెంబర్ ఆఫ్ లాటిట్యూడ్స్ ఆన్ ఎర్త్ సర్ఫేస్? నార్త్ హెమిస్ఫియర్ 90, సౌత్ హెమిస్ఫియర్ 90 and also equator is a one of the total number of the 181. There are the total latitudes. This is the equator. On north hemisphere there are the 90 latitude
and south hemisphere also 90 latitude. There are in north hemisphere 90. So look here, 0 to 90, 0 to 90, 90 plus 90, 180 plus equator is also include. You can include that equator. Total number of latitudes 181. So in between this, all are the latitudes are looking like a parallel line. చూడండి ఇక్కడ అన్ని అక్షాంశాలు సమాంతరంగా ఉన్నాయి. చూడండి ఇక్కడ అన్ని అక్షాంశాలు సమాంతరంగా ఉన్నాయి. ప్రతి రెండు అక్షాంశాల మధ్య దూరము ఎల్లవేళలా సమానంగా ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు గో టు ది పోల్వర్డ్ ఫ్రమ్ ఈక్వెటార్ బిట్వీన్ ఎనీ టూ లాటిట్యూడ్, దట్ ఈస్ ఏ ఈక్వల్. ఈక్వల్ మీన్స్ parallel lines. The distance in between two latitude here 111 కిలోమీటర్లు. భూమధ్య రేఖ వద్దైనా సరే 111 కిలోమీటర్లే ఉంటుంది. అట్ ది ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్లో కూడా 111 కిలోమీటర్లే. ఆర్కిటిక్ వలయం వద్ద కూడా అంతే ఉంటుంది. ఎక్కడైనా సరే భూ ఉపరితలంలో మొత్తం రెండు అక్షాంశాల మధ్య దూరం ఎప్పుడైనా సరే 111 కిలోమీటర్లుగానే ఉంటుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఎంత అవుతుందంటే 111 కిలోమీటర్లు మనకు బి ఆన్సర్గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. మరొక క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా కర్కట రేఖ దాటుతూ వెళ్తుంది అంటే, from number of Indian states the tropic of cancer is passing from India. చూడండి ఇక్కడ భారతదేశం గుండా కర్కట రేఖ భారతదేశాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది. లుక్ హియర్, 23.5 నార్త్ లాటిట్యూడ్. ఇది చూడండి ఇక్కడ, దిస్ ఈజ్ సౌత్ ఇండియా, దిస్ ఈజ్ నార్త్ ఇండియా, దిస్ ఈజ్ సౌత్ ఇండియా, దిస్ ఈజ్ నార్త్ ఇండియా. ఓకే, ఇండియాని రెండు అర్ధ భాగాలుగా విభజిస్తున్నటువంటి అక్షాంశము కర్కట రేఖ. కర్కట రేఖ భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాల గుండా పయనిస్తుంది అనుకున్నప్పుడు, మొత్తం ఎన్ని రాష్ట్రాలు అన్నప్పుడు 9 రాష్ట్రాల గుండా భారతదేశం 8 రాష్ట్రాల గుండా భారతదేశంలో 8 రాష్ట్రాల గుండా కర్కట రేఖ వెళుతుంది. కర్కట రేఖ భారతదేశం గుండా పశ్చిమ నుంచి తూర్పుకు 8 రాష్ట్రాల గుండా పయనిస్తూ ఉంటుంది. ఓకే, దిస్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ విచ్ పాసెస్ త్రూ ఇండియాస్ 8 states. సో దట్ నేమ్ ఆఫ్ ది స్టేట్స్ గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. రైట్, లుక్ హియర్, that name of the 8 states passing through the India. So that tropic of cancer which passes from the 8 Indian states, 8 రాష్ట్రాల గుండా కర్కట రేఖ వెళ్తుంది. ఆ రాష్ట్రాలు గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. రుకియా, దిస్ ఈజ్ ఏ గుజరాత్, దిస్ ఈజ్ రాజస్థాన్, దిస్ ఈజ్ మధ్యప్రదేశ్, దిస్ ఈజ్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. 8 రాష్ట్రాల గుండా కర్కట రేఖ వెళుతూ ఉంది. రైట్, పాకిస్తాన్తో భూ సరిహద్దు లేని రాష్ట్రం ఏంటి? విచ్ వన్ హ్యాజ్ ఏ నో బార్డర్ లైన్ విత్ పాకిస్తాన్? పాకిస్తాన్తో ఏ రాష్ట్రము భూ సరిహద్దుని పంచుకోవడం లేదు అంటే, భారతదేశంలోని నాగాలాండ్, గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ ఈ 4 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రము పాకిస్తాన్తో సరిహద్దుని పంచుకోవటం లేదు. విచ్ స్టేట్ యాజ్ ఏ నో బార్డర్ లైన్ విత్ పాకిస్తాన్ అనే పేరుతో పిలుస్తారు. చూడండి ఇక్కడ, పాకిస్తాన్తో మనకు ప్రధానంగా సరిహద్దు ఏ రాష్ట్రంతో పంచుకోవటం లేదు అనుకున్నప్పుడు, చూడండి ఇక్కడ, రైట్, ఇక చూడండి ఇక్కడ ఏ రాష్ట్రంతో పాకిస్తాన్, ఇది పాకిస్తాన్ రాష్ట్రంతో ఎన్ని రాష్ట్రాలు సరిహద్దుని కలిగి ఉందంటే, గుజరాత్ ఉంది, రాజస్థాన్, పంజాబ్ ఈ 3 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్. చూడండి ఇక్కడ, గుజరాత్ పాకిస్తాన్తో సరిహద్దుని పంచుకుంటుంది. నెక్స్ట్ రాజస్థాన్ కూడా సరిహద్దుని పంచుకుంటుంది. నెక్స్ట్ పంజాబ్ కూడా సరిహద్దుని పంచుకుంటుంది. అదేవిధంగా ఇక్కడ జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ కూడా పాకిస్తాన్తో సరిహద్దుని పంచుకుంటున్నాయి. కానీ ఇక్కడ రాజస్థాన్ ఇచ్చాడు, పంజాబ్ ఇచ్చాడు, అదేవిధంగా గుజరాత్ ఇచ్చాడు. 3 రాష్ట్రాలు గుజరాత్, పంజాబ్,
రాజస్థాన్, 3 రాష్ట్రాలు పాకిస్తాన్తో సరిహద్దుని పంచుకుంటున్నాయి. కానీ ఇక్కడ నాగాలాండ్ మాత్రం పాకిస్తాన్తో సరిహద్దుని పంచుకోవడం లేదు. విచ్ వన్ స్టేట్ యాజ్ నో బార్డర్ లైన్ విత్ పాకిస్తాన్ మీన్స్ దెర్ ఆర్ ది నాగాలాండ్ ఆన్సర్. అంటే విచ్ వన్ యాజ్ ఏ నో బార్డర్ లైన్ విత్ పాకిస్తాన్ అంటే దెర్ ఆర్ ది 3 గుజరాత్, రాజస్థాన్, పంజాబ్. దీస్ ఆర్ స్టేట్స్ యాజ్ ఏ బార్డర్ లైన్ విత్ ది పంజాబ్. రిమైనింగ్ విచ్ వన్ యాజ్ ఏ నో బార్డర్ లైన్ విత్ ది పాకిస్తాన్. రైట్. నెక్స్ట్, మయన్మార్ ఎన్ని రాష్ట్రాలతో భూ సరిహద్దుని కలిగి ఉంది? సో దట్ మయన్మార్ హ్యాస్ ఏ ల్యాండ్ ఫ్రాంటియర్ విత్ నెంబర్ ఆఫ్ స్టేట్స్, నెంబర్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్. అంటే భారతదేశంతో మయన్మార్ దేశము సరిహద్దుని కలిగి ఉంది. ఇదంత మయన్మార్ సరిహద్దుని కలిగి ఉంది. దీంతో భారతదేశంలోని తూర్పు రాష్ట్రాలతో సరిహద్దుని కలిగి ఉంది. కానీ మయన్మార్తో భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలు సరిహద్దుని పంచుకుంటున్నాయి అనేది క్వశ్చన్. ఇయర్ దట్ మయన్మార్ యాజ్ ఏ land frontier means has a border line with number of Indian states. So there are that name of the Arunachal Pradesh and also Nagaland, Manipur and also Mizoram. These are 4 states as land frontier with Myanmar. Myanmar అనే దేశంతో భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలు అంతర్జాతీయ భూ సరిహద్దుని కలిగి ఉన్నాయి అనుకున్నప్పుడు ఇక్కడ 5 రాష్ట్రాలు ఇచ్చాడు, 3 రాష్ట్రాలు, ఇక్కడ 4 రాష్ట్రాలు ఇచ్చాడు. కాబట్టి 4 రాష్ట్రాల్లో మనకు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, ఈ 4 రాష్ట్రాలు మనకు మయన్మార్తో సరిహద్దుని పంచుకుంటున్నాయి. రైట్. భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య విభజన రేఖను ఎప్పుడు గీశారు? వెన్ విచ్ ఈస్ డ్రాన్ బిట్వీన్ ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్. ఓకే. సో ఇండియా ఆఫ్ఘనిస్తాన్ చూడండి, ఇక్కడ ఇది ఆఫ్ఘనిస్తాన్. చూడండి ఇక్కడ దిస్ ఈస్ ఆఫ్ఘనిస్తాన్ మరియు భారతదేశాల మధ్య విభజన రేఖ. ఈ విభజన రేఖని డ్యూరాండ్ లైన్ అంటారు. డ్యూరాండ్ లైన్. ఈ రేఖను ఏ సంవత్సరంలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య గీశారు అనేది ఇక్కడ క్వశ్చన్. ఎప్పుడు గీశారంటే 1893లో ఈ విభజన రేఖను భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ల మధ్య గీయడం జరిగింది. ఎవరి మధ్య జరిగిందంటే ఒప్పందం ఆఫ్ఘనిస్తాన్ దేశము, అప్పుడు భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం వారి మధ్య ఈ విభజన రేఖ ఒప్పందం జరిగింది. దిస్ డ్యూరాండ్ లైన్ ఈజ్ డ్రాన్ ఇన్ బిట్వీన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇండియా. That is drawn in which year means 1893. Okay, right. So ikkada answer 1893. Right. Himalayala sagatu ettu enta? What about the average elevation of the Himalayan mountains? Look here, these are the Himalayan. Generally that Himalayan mountain height it will be 5000 meters average height. Look here, there are in Himalayans there are 4 type of the Himalayan mountains are that Himalayans are divided into on the basis of the height 4 groups. One is the Himadri Himalayan mountain, second is the Himachal Himalayan mountain, third one is the Shivalik mountain. These are the Trans-Himalayan, Trans-Karakoram, Ladakh, Kailash, Jaskar, Pamir. This is the structure of the Himalayan mountain. మొత్తం హిమాలయ పర్వతాల్లో 4 హిమాలయ పర్వత వ్యవస్థలు ఉన్నాయి. అందులో ఒకటి హిమాద్రి, హిమాచల్, శివాలిక్. హిమాద్రి, దిస్ ఇస్ హిమాచల్, దిస్ ఇస్ శివాలిక్. ఈ గ్రూప్ని ఏమంటారంటే ట్రాన్స్ హిమాలయాలు. ఈ మొత్తం హిమాలయాల సరాసరి ఎత్తు 5000 మీటర్లు. కానీ
హిమాద్రి అత్యంత ఎత్తైన పర్వతాలు 6100 మీటర్ల ఎత్తుని కలిగి ఉన్నాయి. మొత్తం 4 రకాల హిమాలయాల్లో మరీ అత్యంత ఎత్తులో ఉన్నది హిమాద్రి 6100 మీటర్లు. ఇది ట్రాన్స్ హిమాలయాలు కొంత ఎత్తు తక్కువ ఉంటాయి, హిమాచల్ కొంత ఎత్తు తక్కువ ఉంటాయి, శివాలిక్ అనేది మరీ ఎత్తు తక్కువ ఉంటాయి. 4 రకాల హిమాలయ పర్వత వ్యవస్థల యొక్క సరాసరి ఎత్తు 5000 మీటర్లుగా మనకు ప్రధానంగా ఎన్సీఆర్ బుక్లో మనకు 5000 మీటర్లని చూపిస్తూ ఉంటుంది. ఓకే, కాబట్టి ఆన్సర్ 5000 మీటర్లు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ హిమాచల్ హిమాలయన్ మౌంటైన్స్ ఆర్ బ్రోకెన్ ఇంటూ రేంజెస్ బై విచ్ రివర్స్. హిమాచల్ హిమాలయాలు చూడండి, ఇక్కడ ఇప్పుడు ఏమైనా అంటే దిస్ ఈజ్ హిమాద్రి, హిమాలయన్ మౌంటైన్. వీటి కింద గంగా, సింధు, బ్రహ్మపుత్ర లేదా గ్రేట్ ప్లేన్ అనే పేరుతో పిలుస్తారు. చూడండి, ఇక్కడ ఈ గ్రేట్ ప్లేన్ అంటే మనకు ప్రధానంగా దీనికి మరొక పేరు నార్థరన్ ప్లేన్ అని కూడా అంటారు. హిమాలయ పర్వతాల నుంచి మనకు ప్రధానంగా హిమాద్రి నుంచి కొన్ని వేల రివర్లు హిమాలయ నదుల నుంచి గంగా, సింధు, బ్రహ్మపుత్ర మరియు గంగా, బ్రహ్మపుత్ర, సింధు మరియు వీటి యొక్క ఉపనదులు, ఈ 3 నదులకు 1000 కంటే ఎక్కువ ఉపనదులు మనకు ప్రధానంగా హిమాలయాల్లో జన్మించిన ఉపనదులన్నీ కూడా ఈ గ్రేట్ ప్లేన్లోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అయితే హిమాద్రికి దక్షిణ భాగంలో హిమాలయాలకు దక్షిణ భాగంలో హిమాద్రికి దక్షిణ భాగంలో హిమాచల్ హిమాలయాలు ఉన్నాయి. ఇవి వన్స్ అపాన్ ఏ టైం హిమాద్రి నుంచి చాలా వరకు గ్లేసియర్స్ వస్తాయి, హిమనదాలు. అవన్నీ కూడా ఈ హిమాచల్ హిమాలయ పర్వతాల గుండా ప్రవహిస్తూ ఈ హిమాచల్ హిమాలయాలని కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి వాటిని పూర్తిగా విచ్ఛిన్నం చేసి వీటిని శ్రేణులుగా విభజించాయి. అంటే హిమాచల్ హిమాలయ పర్వతాలు చూడండి, ఇక్కడ ఇది హిమాద్రిలో పుట్టిన నదులన్నీ కూడా కింది వైపుకు వస్తూ హిమాచల్ హిమాలయాల్ని పూర్తిగా విచ్ఛిన్నం చేస్తూ బృహత్ మైదానంలోకి హిమాలయ నదులు ప్రవేశిస్తూ ఉంటాయి. అంటే మనకు 3 భాగాలుగా ఉన్నటువంటి హిమాలయ పర్వతాలు మరొకసారి చూడండి, ఇక్కడ దిస్ ఈజ్ హిమాద్రి. దీని కింది భాగంలో హిమాచల్ హిమాలయాలు ఉన్నాయి. ఈ హిమాచల్ హిమాలయ పర్వతాలు దాదాపుగా 4 నుంచి 6 కోట్ల సంవత్సరాల నుండి ఈ హిమాద్రి నుంచి హిమాలయ నదులు కింది భాగంలోకి అత్యంత వేగంగా ప్రవహించడం ఫలితంగా మనకు ఈ నదులు హిమాచల్ హిమాలయాలను పూర్తిగా విచ్ఛిన్నం చేశాయి. అలా విచ్ఛిన్నం చేసి మనకు ప్రధానంగా శ్రేణులుగా విభజించారు. చూడండి, ఇక్కడ ఇది హిమాద్రికి దక్షిణాన హిమాచల్ హిమాలయాలు ఒకానొకప్పుడు ఇవన్నీ కూడా కలిసి ఉండేవి. కానీ హిమాలయాల్లోని హిమనదాలు అంటే గ్లేసియర్స్ అంటే హిమనదాల నుంచి నదులు పుట్టి కింది వైపుకు ఇలా ప్రవహిస్తూ మనకు ప్రధానంగా హిమనదాలు ఈ హిమాచల్ హిమాలయాలను పూర్తిగా ఇలా విచ్ఛిన్నం చేశాయి. ఇలా విచ్ఛిన్నం చేయడం వలన హిమాచల్ హిమాలయాలు పూర్తిగా విచ్ఛిన్నం చెంది హిమాచల్ శ్రేణులుగా విభజించబడ్డాయి. రైట్, లుక్ హియర్. This Himachal Himalayan mountains are complete broken by some of the river. By which river means Ganga river. This is a Ganga river. This is a Sindhu river. This is a Yamuna river. By these 3 rivers, this Himachal Himalayans are complete broken into the ranges. Why these are the ranges are broken means by the high speed from the Himadri, number of rivers are entered into the Himachal. By the force of the Himalayan rivers, these are Himachal complete broken into the ranges. అంటే మనకు ప్రధానంగా హిమాచల్ హిమాలయాలు పూర్తిగా విచ్ఛిన్నం చెందడానికి ఎక్కువగా సహకరించిన గంగా నది, ఎట్ ది సేమ్ టైం సింధు నది, యమునా నది
గంగా నది యొక్క అతిపెద్ద ఉపనది యమున. ఈ రెండు మేజర్గా అతిపెద్ద ఉపనది గంగా నది అయినటువంటి గంగా నది వల్లనే హిమాలయాలు పూర్తిగా విచ్ఛిన్నం చెందాయి. అంటే కంప్లీట్ బ్రోకెన్ ఇంటూ ది రేంజెస్. అంటే మనకి ఈ 3 నదుల వలన అన్ని ఈ హిమాలయాలు పూర్తిగా విచ్ఛిన్నం చెందాయి. ఓకే, మనకు డి ఆన్సర్. ఏ భూస్వరూపం వలన గరిష్టంగా నేలసారము ఉంటుంది? విచ్ ల్యాండ్ మాస్ యాజ్ మ్యాక్సిమం ఫర్టిలిటీ? లుక్ హియర్, మనకు భూ ఉపరితలం పైన ప్రధానంగా 4 భూస్వరూపాలు ఉంటాయి. దెర్ ఆర్ ఆన్ ఎర్త్ సర్ఫేస్ 4 ల్యాండ్ ఫార్మ్స్ ఆర్ దేర్. ఫ్రమ్ సీ లెవెల్ ఆన్ కాంటినెంటల్ బాడీ, సముద్ర మట్టం నుంచి ఖండ ఉపరితలం పైన 4 రకాల భూస్వరూపాలు ఉంటాయి. ఒకటి పర్వతాలు, రెండోది కొండలు, మూడోది పీఠభూమి, నాలుగోది మైదానాలు. రైట్, లుక్ హియర్. సో దెర్ ఆర్ ఆన్ ఎర్త్ సర్ఫేస్ 4 ల్యాండ్ ఫార్మ్స్ ఆర్ దేర్. These are landforms are extended on the above of the land body from sea level. One is the mountains, second one is the hills, third one is the plateaus and pita bhumi, fourth one is the plains. ఇందులో మనకు మౌంటైన్స్ అనేవి అత్యంత ఎక్కువ ఎత్తులో ఉండడం వలన ఎత్తైన పర్వత ప్రాంతంలో ఇవి ఎక్కువ సారాన్ని నిలుపుకోవడం కష్టం. పర్వతాల్లోని కొండలు కూడా అంతే. పీఠభూమి ప్రాంతము అంతర్నిర్మాణంలో ఎక్కువగా రాతి పొరలు ఉండడం వలన మనకి ఎక్కువ నేల సారము అత్యల్పంగా ఉంటుంది. అదేవిధంగా మైదాన ప్రాంతం, మైదానం అంతర్నిర్మాణము మనకు ప్రధానంగా సన్నటి చూర్ణం లాంటి మట్టి చేత నిర్మితమై ఉండడం వలన ఇక్కడి నుంచి ఎక్కువగా నదులు తీసుకొచ్చిన అవక్షేపాలు ఎక్కువగా అంతర్భాగంలోకి నిర్మితమవడం వలన మనకు ఎక్కువ నీరు అంతర్భాగంలోకి ప్రవేశిస్తుంది. నీటితో పాటు వస్తున్న వివిధ రకాలైనటువంటి అవక్షేపాలు అంటే నేలసారం, అంటే నీటితో వచ్చే అవక్షేపాలు అంటే నీటి సారం కూడా ఈ మైదాన ప్రాంతంలోకి అత్యధికంగా నిల్వ ఉంటుంది. కాబట్టి ప్రపంచంలోనే ఏ భూస్వరూపంలో అత్యధికంగా నేలసారం ఉంటుందంటే సి మైదాన ప్రాంతము. చూడండి ఇక్కడ, దిస్ ఇస్ ఏ నార్థరన్ ప్లెయిన్. భారతదేశంలో అత్యధికంగా నేలసారం ఉన్నటువంటి మైదానము నార్థరన్ ప్లెయిన్ అంటే ఉత్తర మైదానము. దీన్నే బృహత్ మైదానం అనే పేరుతో కూడా పిలుస్తారు. అంటే భారతదేశంలో మనకు అత్యధికంగా మైదాన శాతము అధికంగా ఉంటుంది. కాబట్టి భారతదేశంలోని ప్రజలకు దాదాపుగా ఎక్కువ ఆహార ధాన్యాల్ని అందిస్తుంది కూడా మైదాన ప్రాంతమే. అంటే మైదాన ప్రాంతంలో సరిగ్గా సంవత్సరానికి 3 పంటలు పండించి అధిక ఉత్పత్తికి కారణమవుతున్నటువంటి భూస్వరూపం మైదానము. దిస్ ప్లెయిన్ రీజన్ ఈజ్ ఫేమస్ ఫర్ ది ఫుడ్ గ్రెయిన్ క్రాబ్స్. ఓకే, there are the which has a maximum food grain crab maximum cultivating means which has a maximum fertility internal structure of the plain. That's why there are the Sindhu అంటే సి మనకు ప్రధానంగా ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇది 44వ టెస్ట్గా అయాన్ ఇన్స్టిట్యూట్లో కండక్ట్ చేశారు. దానికి సంబంధించినటువంటి పూర్తి ఆన్సర్కి సంబంధించిన విశ్లేషణని మనం ఈరోజు చూడడం జరిగింది. ఓకే, ఆల్ ది బెస్ట్. ఎస్ఐ, కానిస్టేబుల్ లేదా ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యం మీకుందా? అయితే అయాన్ ఇన్స్టిట్యూట్ మీ లక్ష్యాన్ని ఛేదించే సంస్థ. స్వయాన 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన డాక్టర్ మహమ్మద్ అన్వర్ 2009 బ్యాచ్ ఎస్ఐ టాపర్ ఆధ్వర్యంలో 2 రాష్ట్రాల్లో మరెక్కడా లేని విధంగా 25 ఎకరాల క్యాంపస్ లో ఇంటెన్సివ్ కోచింగ్ ఇవ్వబడుతుంది. గత సంవత్సరం రాత పరీక్షల్లో స్టేట్ టాపర్, ఫిజికల్ ఈవెంట్స్ లో స్టేట్ టాపర్ సాధించడమే కాకుండా రాష్ట్రంలోని అత్యధిక ఉద్యోగాలు సాధించిన సంస్థ అయాన్. మా వద్ద సొంతంగా జిమ్, లైబ్రరీ, స్పెషల్ స్టడీ హాల్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్, డైటరీ మెనూ, మంచి ఫుడ్, అదేవిధంగా ప్రశాంతమైన వాతావరణంలో ఈ క్యాంపస్ నిర్వహించబడింది. 2025 జాబ్ క్యాలెండర్ లో మీకంటూ ఒక ఉద్యోగం ప్రత్యేకంగా మీరు సాధించుకోవాలనుకుంటే వెంటనే మా అయాన్ పోలీస్ అకాడమీలో చేరండి. కొత్త బ్యాచ్లు, అడ్మిషన్లు జరుగుతున్నాయి. వివరాల కొరకు సంప్రదించండి 6399905999 88666722.